ఏం తెలుసా, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తూ ఉండగా నేను ఒకటి చూసాను, ఒక రీల్లో. ఇది జోలోపినో, అలాగే ద లాఫింగ్ కవ్ అంట. ఇది చీజ్, ఇది డోరిటోస్ లెమన్ ఫ్లేవర్. ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. తిన్న తర్వాత లాస్ట్లో కొంచెం లైట్గా నేలపైన కారం తెలుస్తుంది అనమాట. ఇది ఒక చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం వాళ్ళు ఎలా చేశారనేసి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు లెమన్ ఒకటి తీసుకోవాలి. లెమన్ అంటున్నా, లెమన్ కాదు, జోలోపినో. వాష్ చేసుకొని వస్తా. వాష్ చేసుకొచ్చాను. ఇది చీజ్. యాక్చువల్లీ చీజ్ నాకు చాలా ఇష్టం. దాంట్లో ఇలా క్యూబ్స్లో, దీని లోపల ఇలా బాక్సెస్ లాగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు మనము కట్ చేసుకుందాం. దీన్ని కట్ చేసుకున్న తర్వాత నిమిషం కట్ చేసుకొని దీని లోపల మనం సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా, దాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు చీజ్, నాకు పిజ్జాలో దీన్ని వేస్తారు కదా, తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చీజ్ని మనం దీని లోపల పెట్టుకోవాలి. చూడడానికి కొంచెం వియర్డ్గా ఉండొచ్చు, కానీ ఓపెన్ అయిపోయింది. ఓకే, పెట్టుకుందాం. చీజ్ టేస్ట్గా ఉంది. ఇప్పుడు దీని లోపల పెట్టుకోవాలి మనము ఇలాగా. ఒకటి పెట్టే లోపల ఫుల్ అయిపోయింది. నాకు చాలా ఇష్టం. చీజ్ సూపర్గా ఉంది నిజంగా. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. రెడీ, 1 2. అమేజింగ్. చాలా బాగుంది. సూపర్ ఉంది అసలు. చికెన్ అలాగే తింటే కొంచెం కారంగా ఉంది. పిజ్జాలో వేసేటప్పుడు మనకు అది డిప్ చేసినది మనకి పైన వేసారనమాట. బట్ ఇది డైరెక్ట్గా తింటే కొంచెం కారంగా ఉంది. చీజ్ విత్ ఇది తింటే అల్టిమేట్, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.